ఒకవేళ అడిగితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్పర్సన్ కన్వీనర్గా ఇట్ ఈస్ జస్టిఫైడ్ కదా, ఎందుకంటే ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కదా, బీజేపీ అంతగా బలం లేదు కదా, అందువల్ల పొలిటికల్లీ జస్టిఫైడ్, ఏం నేరం కాదు అడగడం. తర్వాత సీనియారిటీ రీత్యా తీసినా కూడా చంద్రబాబు నాయుడు మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాల్లో సీనియారిటీ ఉండదు, రాజకీయాల్లో ఎవరి బలం వాళ్ళదే, బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సీనియర్, ముఖ్యమంత్రిగా కూడా సీనియర్, అనుభవజ్ఞ నాయకుడు. వాజ్పేయికే అండగా ఉండి వాజ్పేయి ప్రభుత్వానికి కీలకమైన మద్దతుదారుగా ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు. అందువల్ల ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీతినా కూడా చంద్రబాబు నాయుడు అడగడం నేరమని అనుకోను. ఒకవేళ అడిగుంటే ఎన్డీఏ చైర్మన్, మరి ఇప్పుడు జేపీ నడ్డా క్లారిటీ ఇచ్చాడు, దేవగౌడ అన్నాడంటే దేవగౌడ ఊరికే అన్నాడు కదా, దేవగౌడ అన్నది నేను చూడలేదు కానీ బట్ ఆయన ఊరికే అన్నాడు. చంద్రబాబు నాయుడు మరి దీనిపైన రెస్పాండ్ ఏమవుతారో చూడాలి. సో అందువల్ల ఒకవేళ అడిగితే ఈ రెండు కారణాల రీత్యా బీజేపీకి సొంతగా బలం లేదు, చంద్రబాబు నాయుడు ఉన్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీత్యా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉండడం ఒక మంచి మెసేజ్ కూడా పోయేది. అంటే బీజేపీ